సర్వోన్నతుడువు మహోన్నతుడువు కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. గడిచినటువంటి దినములన్నీ మీ రెక్కల నీడన మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవుల లెక్కలలో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి దినమున ఉదయకాలము మధ్యాహ్న కాలము కూడా 42వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో మా ఆత్మీయ జీవితాలను వెలిగించుకునే దివ్యమైన సంగతులు తెలియచేసి, రాత్రికాల బైబిల్ తరగతి యందును ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేసి, ఈ ఉదయకాలమందు మీ యొక్క సన్నిధానములో మీ నామ మహిమార్థమైన ఆయన మీ నామాన్ని కీర్తించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు మీ దివ్యమైన సంగతులతో మా యొక్క హృదయాలను తృప్తిపరచమని కోరుతూ, వాక్య సారాంశాన్ని గ్రహిస్తూ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని కోరుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనియాడుచున్నాను. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి సజీవుల లెక్కలలో ఉంచి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి క్షేమాన్ని మనకు అనుగ్రహించి ఈ దినాన్ని మనకిచ్చి ఆయనను ఆరాధించుకునే భాగ్యాన్ని యోగ్యతను అనుగ్రహించినటువంటి మన దేవాది దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 12వ అధ్యాయం 8 వచ్చిన భాగాలను మనం ఆలోచన చేసాం. గడిచినటువంటి వారమైతే మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. మనుష్య కుమారుడు అనగా ఎవరు? విశ్రాంతి దినం అంటే ఏంటి? విశ్రాంతి దినానికి మనుష్య కుమారుడు ఎలాగూ ప్రభు అయ్యాడు అనేటటువంటి విషయాలను గడిచినటువంటి వారನ್ನು మనం నేర్చుకున్నాం. ఈ విశ్రాంతి దినానికి మరొక పేరే సబ్బాతు. బైబిల్ ఎక్కడన్నా సబ్బాతు అని కనబడిందంటే అక్కడ విశ్రాంతి దినమని మీరు ఆలోచించాలి, గ్రహించాలి. విశ్రాంతి దినాన్నే సబ్బాతు అని కూడా అంటారు. ఇక 9వ వచనం నుండి మరలా మన ప్రయాణాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఆయన ఎవరైనా? యేసువారు అక్కడ నుండి వెళ్ళి, ఎక్కడ నుండి? ఆ చేలుగొట్టులో ఆ పంట చేలో నుంచి వెళ్తూ ఉంటే శిష్యులు వెన్నులు త్రుంచారని పరిసయ్యులు వచ్చి గొడవ చేసి తగువ పెట్టి కొన్ని క్వశ్చన్స్ వేసి ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది చూడండి. అక్కడ నుండి వెళ్ళి, ఏ రోజు అది? ఆ రోజే, విశ్రాంతి దినం రోజునే. ఈ గొడవంతా అప్పుడు జరిగిందే. అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. డైరెక్ట్గా సమాజ మందిరంలోనికి వెళ్ళి, మనం చాలా సందర్భాల్లో చదువుతూ ఉంటాం, ఆయన వాడుకు చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి యెషయా గ్రంథమును విప్పి చదువుచుండెను, చెప్పుచుండెను అని మనం చదువుతూ ఉంటాం. సమాజ మందిరానికి ఎప్పుడు వెళ్తారు? విశ్రాంతి దినాన. ఆ విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏ రోజైతే అక్కడ ఆ డిస్టర్బెన్స్ జరిగిందో ఆ రోజునే ఆయన ఆ డిస్టర్బెన్స్ జరిగినటువంటి ఆ సందర్భంలో, ఆ సిచ్యువేషన్ నుండి సమాజ మందిరంలోనికి వెళ్ళాడట. వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఓచ చెయ్యగలవాడొకడు కనబడెను. ఇది పక్కా ప్లానింగ్ అండి. ఎవరు ప్లానింగ్? గాడ్స్ ప్లానింగ్.
ఎందుకంటే ఆయన విశ్రాంతి దినాన్ని ప్రవేశపెట్టింది ఆయనే. విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తు వారే. ప్రవేశపెట్టింది ఆయనే. ఇప్పుడు ఆ విశ్రాంతి దిన ఆచారాల నుండి ప్రజలను బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. ఒకవేళ అలా చెప్పాలి అంటే యెహోవాయే చెప్పాలి మరలా. ఇదిగో నేను మోషే ద్వారా మీకు విశ్రాంతి దిన ఆచారాన్ని ఇచ్చాను, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ఇప్పుడు దీన్ని నేను రద్దుపరుస్తూ ఉన్నాను అని మరలా యెహోవాయే చెప్పి ఆ ప్రాసెస్ అంతా ఇజ్రాయేలీల సమాజంలో జరిగించాలి. కానీ అంత జరిగించడానికి టైం లేదు. అసలు దేవుడు యెహోవాగా కూడా లేడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. మహిమాన్వితుడిగా ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసాడు. కాబట్టి ఇంకంత టైం లేదు. ధర్మశాస్త్రాన్ని మోడిఫికేషన్ చేసే అంత టైం ఆయనకు లేదక. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన భూమి మీదకి రావాలి. గనుక విశ్రాంతి దిన ఆచారాలను, ఆ పండుగలను, ఆ పద్ధతులను, ఆ ధర్మశాస్త్రాన్ని, వీటినన్నిటిని ఇచ్చింది ఆయనే. గనుక ఈ లోకానికి వచ్చిన తరువాత ఆయన ఇప్పుడు మానవ రూపంలో ఉండి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. చెబుతుంటే దీనిని వాళ్ళు అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇది మా పితరుడైనటువంటి మోషే గారు రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం. మా పితరుడైన మోషే దేవుడితో మాట్లాడి సీనాయి పర్వతం మీద సుమారుగా 40 దినములుండి ఉపవాసం ఉండి తెచ్చినటువంటి 2 రాతి పలకలు, దాని మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రం, ఆజ్ఞలు. నువ్వు కాదంటే మేమెలా ఒప్పుకుంటాం? అసలు నువ్వెవరు? అసలు నీ పుట్టుకేంటి? నీ హిస్టరీ ఏంటి? ఇలా మాట్లాడితే ఇవే తవ్వేవారు, ఆయన మాట నిరాకరించేవారు. గనుక ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక గొప్ప ప్లానింగ్తోనే వచ్చారు. ఆ ప్లానింగ్ అమలుపరిచే క్రమమే ఈ విశ్రాంతి దినం రోజున ఇవన్నీ సిచ్యువేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు లింకప్ అయి జరుగుతూ ఉన్నాయి? ఆయన అలా రాసుకుని వచ్చాడు. కనుక విశ్రాంతి దిన ఆచారాల విషయంలో ఆయన భూమి మీదకి వచ్చిన తరువాత ఏ రోజు ఇది జరగాలని ఆ రోజు పర్టికులర్గా పిన్ టు పిన్ రాసుకుని ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ రోజు ప్రతి సందర్భము కూడా అక్కడ అలా జరుగుతూ ఉందన్నమాట. అందుకనే ఆయన అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళాడు విశ్రాంతి దినం. సరే, విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలోనికి వెళ్ళాలి, దేవాలయానికి వెళ్ళాలి, దేవునికి బలులు, హోమాలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా సమర్పించాలి అంటే దేవుడు కోరుకున్నట్టుగా ఆ విశ్రాంతి దినం రోజున వెళ్ళాలి. కానీ వెళ్ళేసరికి అక్కడ ఒక ఆయన కనబడుతూ ఉన్నాడు. ఎవరైనా? ఇదిగో ఓచ చెయ్యి గలవాడొకడు కనబడెను. ఎందుకు వచ్చాడు? ఓచ చెయ్యి గలవాడు ప్రభువు వెళ్ళిన సమయానికే ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆయనకు కనబడ్డాడు? ఆయన పైనున్నప్పుడు రాసుకున్నాడు గనుక. ఆయనే కనుక అది రాయలేదు అనుకోండి, నేను ఇలాగ విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఓచ చేయగలవాడొకడు అక్కడ ఉండాలి అని ఆయన రాయలేదు అనుకోండి పైన. ఇప్పుడు సమాజ మందిరంలోకి వెళ్తే ఓచ చేయగలవాడు ఉండడు. ఆయన అక్కడ రాశాడు కనుకనే వీడు ఇక్కడికి వచ్చాడు. ఇందులో ఉన్నటువంటి భావం అది. కనబడ్డాడు. 10వ వచనం, వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఎప్పుడైతే ప్రభువారు విశ్రాంతి దినాన్న సమాజ మందిరంలోనికి ఎంటర్ అయ్యారో, ఎప్పుడైతే ఓర్చ చేయగలవాడు అదే సమయానికి సమాజ మందిరంలోనికి వచ్చాడో, వెంటనే అక్కడ ఉన్నటువంటి వారికి ఏమనిపించిందట?
ఆయన మీద నేరము మోపాలనిపించిందట. నేరము మోపాలనిపించిందట. అందుకనే వారు ఆయన మీద నేరము మోపాలని ఒక ప్రశ్న అడుగుతున్నారు. నేరం మోపడానికి కూడా ప్రశ్నలు వేస్తారా? ఇదిగో మరి ప్రబుద్ధులు వేశారు. నేరం మోపడానికి కూడా ప్రశ్నలు వేశారన్నమాట. అసలు ప్రశ్నలు వేయటం కాదు, శోధించారట. శోధించారు. అనేక సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి మధ్యలో నిలవబెట్టారు. ప్రభువారు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి అంటున్నారు, ఏమన్నారు? మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా వ్యభిచారం చేస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపవలెను, మరి నీవేమందువు అంటే ఇప్పుడు ఆయన ఏదో అంటాడు సంథింగ్, కొట్టమనో కొట్టొద్దనో. వీళ్ళు అనుకున్నట్టుగా కనుక ఆన్సర్ వస్తే భలే చెప్పితివి అంటారు. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా కనుక ఆన్సర్ రాలేదనుకోండి, అప్పుడేమంటారు? నీవు ధర్మశాస్త్రాన్ని మీరావు, మోషే ధర్మశాస్త్రాన్ని ధిక్కరించావు, దేవుని ఆజ్ఞల మీద నీవు ధిక్కరణ చేసావు, దైవదూషణ చేసావు అని ఆయన మీద కొన్ని నేరాలు మోపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అందుకనే వదలకుండా ప్రశ్నలతో విసిగించి శోధించిరి అని రాశారు అక్కడ. యోహాను సువార్తలో మనం చదువుతాం. శోధించారట. అంటే ప్రశ్నలు అడిగేటటువంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం గమనిస్తే, కొందరు తెలుసుకోవడానికి అడిగితే మరికొందరు ఇరికించడానికి అడుగుతారన్నమాట. ఉదాహరణకి నన్ను ఎవరన్నా యేసుక్రీస్తు దేవుడా కాదంటే నేను సూటిగానే చెప్తాను, యేసుక్రీస్తు దేవుడే. అంతే, ఇంక పెద్ద డిస్కషన్ ఏమి అక్కర్లేదు. వెంటనే అవతల నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి తెలుసా? అయితే యెహోవా దేవుడని 1,00,000 సార్లు ఉంది, యెహోవాను దేవుడు కాదంటున్నావు, అయితే నువ్వు దొంగ బోధకుడివి. అయిపోయింది. చూసారు ఎంత సింపుల్. అంటే ఒక వ్యక్తి మీద నేరం మోపాలి అనే ఆలోచన ఉంటే కనుక అది చాలా సింపుల్. అది దానికోసం పెద్ద పని కట్టుకుని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పని ఏం లేదు. వెరీ సింపుల్. ఇక్కడ ఈ సందర్భంలో ఈ ఓర్చ చేయగలవాడిని ఎప్పుడైతే చూశారో వారు ఆయన మీద నేరం మోపాలని ఒక ప్రశ్న అడిగారట. ఏంటి ఆ ప్రశ్న? విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఇప్పుడు ఆయన న్యాయమో కాదు చెప్తాడు. సంతోషమేనా వీళ్ళకి? ఆయన చెప్పే ఆన్సర్తో వీళ్ళకి ఆనందమేనా? లేదు, వాళ్ళ మైండ్లో ఒక ఆన్సర్ ఉంది, అది చెప్పాలి. వాళ్ళ మనసులో ఉన్న ఆన్సర్ చెబితేనే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, లేకపోతే గోలగోల చేస్తారు. ఇక్కడ జరిగే సందర్భం అది. ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు అడిగారుగా విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగారు. అసలు ఈ స్వస్థత కోసం ఎందుకు అడుగుతూ ఉన్నారు? అక్కడ ఓచ చేయగలవాడు ఉన్నాడు, సరే ఉన్నాడు. ఈయనను స్వస్థత కోసం ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఈయన స్వస్థపరచగలడు అని వారికి తెలుసు. ఎందుకంటే అంతకు ముందటి సందర్భాల్లో చనిపోయిన వారిని సహితం బతికించాడు కదా, దెయ్యాలు పడితే వదిలించాడు కదా, రోగగ్రస్తులను నయం చేసి బాగు చేశాడు కదా. కాబట్టి వీళ్ళందరికీ ఆయన మీద ఏముంది? భలే కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఏమని? దొరికాడురా, కరెక్ట్గా టైంకి వచ్చాడు. ఈయన ఇలాగ ఈ విశ్రాంతి దినంలో ఇలాగ సమాజ మందిరంలోనికి రావటం, అదే టైంలో ఓర్చ చేయగలివాడు రావటం భలే జరిగింది. కో ఇన్సిడెంట్ అనుకుంటున్నారు వీళ్ళు. కో ఇన్సిడెంట్ కాదు, అది ఆయన స్క్రిప్ట్. అది ఇది కో ఇన్సిడెంట్ కాదు వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఆయన స్క్రిప్ట్. అది ఆయన వ్రాసుకున్నాడు కనుకనే
అదే సమయంలో ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళే సమయంలోనే ఓచ చేయగలవాడు కూడా వచ్చాడు. వాడికి తెలిసే రాలేదు, వాడికి తెలిసే రాలేదండి. ఇప్పుడు ఈయన స్వస్థపరచగలడు అన్న సంగతి వీళ్ళకి తెలుసు. కానీ ఏ రోజు స్వస్థత చేయకూడదో వీళ్ళ రూల్ ప్రకారంగా విశ్రాంతి దినాన్న స్వస్థత చేయకూడదు. సోమవారం ప్రోగ్రాం పెట్టుకుంటారో మంగళవారం ప్రోగ్రాం పెట్టుకుంటారో మాకు అనవసరం. నువ్వు రోడ్డు మీద చేస్తావో వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తావో మాకు అనవసరం. కానీ విశ్రాంతి దినాన్న మాత్రం నువ్వు ఏం పని చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు అన్నట్టుగా వెళ్ళు. ధర్మశాస్త్రాన్ని భుజాల మీద వేసుకుని మోస్తున్నట్టుగా, దేవుని నెత్తిని పెట్టుకుని మోస్తున్నట్టుగా ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు, ఈ యోధా మతస్థులు, సమాజ మందిరం అంటే ఏమనుకుంటున్నారు? యోధా మతం, యెహోవాను దేవునిగా కలిగి వాళ్ళు చేసే అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కాదు. అది ఇప్పుడు వాడికి చెయ్యి లేదు, చెయ్యి పని చేయడం లేదు కాబట్టి వాడికి స్వస్థత రావటం మంచిదే కదా అన్నటువంటి ఆలోచన ఏమి లేదు వీళ్ళకి. ఈరోజు ఎవడు చేయమన్నాను నిన్ను అన్నది వాళ్ళ ఆలోచన. అసలు ఓచ చెయ్యి అంటే ఏంటి? ఓచ చెయ్యి అంటే ఏంటి? మనకి చెట్లు ఉంటాయిగా, ఏవో చెట్లు, చెట్టు అంతా పచ్చగా ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, బలమైన కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పూత పిందితే ఉంటుంది. ఒక కొమ్మ మొత్తం ఎండిపోద్ది. ఇది ఈ చెట్టుకి దానికి సంబంధమే లేనట్టుగా మొత్తం ఎండిపోద్ది. ఇది చెట్టులో భాగమే, కానీ ఇది మొత్తం ఎండిపోయింది. దాన్ని ఇలా లాగితే ఇరిగిపోద్ది మొత్తం. పొయ్యిలో పెట్టినా సరే అది మంట కూడా వస్తుందో రా తెలియదు, మొత్తానికి పొగ అయితే వస్తుంది. అంటే అది లోపల డామేజ్ అయిపోయింది. ఓచ చెయ్యి అనగా ఈ టోటల్ బాడీ అంతా బాగానే ఉంది, కానీ ఒక చెయ్యి మాత్రం సన్నగా అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోయింది, కృషించుకుపోయింది, సరిగా పనిచేయట్లేదు. చూడడానికి బాగుంటుందా? మనం ఒక పక్కంతా లావుగా ఉండి ఓ పక్కంతా సన్నగా ఉన్నాం అనుకోండి, బాగుంటుందా? అందుకని బాడీ లావ్ అయితే మొత్తం అప్ టు బాటమ్ మొత్తం లావ్ అవుతే బాగుంటుంది, లేకపోతే సన్నగా ఉంటే మొత్తం టోటల్గా సన్నగా ఉంటే బాగుంటుంది. మనిషి అంతా సన్నగా ఉండి ఓన్లీ పెద్ద పొట్ట ఉందనుకోండి, చూడ్డానికి వికారంగా ఉంటుంది. మనిషి అంతా బాగుండి ఓ కాలు ఎండిపోయింది అనుకోండి, చాలా బలహీనమైపోతాడు. మనిషి అంతా బాగుండి ఒక చెయ్యి ఎండిపోయింది అనుకోండి, దాంతో అసలు ఏ పని చేయలేరు. అంటే ఓచ చెయ్యి, ఓచ కాలు అంటే అది. అంటే ఒక పార్ట్ అనేది డ్యామేజ్ అయిపోవడం, ఎండిపోవడం. అలాగా ఈ ఓచ చేయగలవాడు కనబడ్డాడు. వారు ఆయన మీద నేరం మోపాలని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? మీలో ఏ మనుష్యునికైనను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా అని ప్రశ్న వేశాడు. ఇదేంటి? వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈయన కూడా ప్రశ్నే వేశాడు, కానీ సమాధానం చెప్పలేదు. పాపం తెలిసి ఉండలేదేమో కదా, ఆయనకి సమాధానం తెలియకపోవడం పెట్టండి. మరి ఎందుకు చెప్పలేదు? వీళ్ళు ఏం ప్రశ్న అడిగారు? ఇదిగో ఈ ఓచ చేయగలవాడు ఉన్నాడు, వీడు చాలా రోజులుగా బలహీనుడుగా మారిపోయాడు, ఎన్నో మందులు వాడాడు, ఎంతో డబ్బులు ఖర్చు అయిపోయాయి, కానీ ఇతనికి బాగోలేదు. ఆ చెయ్యి చూడండి, మీకు అర్థమైపోద్ది. చూశాడు, సరే పోనీ వీడిని ఏమన్నా బాగు చేయాలన్న ఆలోచన ఉందా వీళ్ళు ఎవరికి? లేదు. ఆయన స్వస్థత పరుస్తాడని తెలుసు కదా, మరి ఏదో రోజున తీసుకెళ్ళొచ్చు కదా ఆయన దగ్గరికి. ప్రభువా ఇడిగో మావాడే, పోనీ మనోడే, ఎన్నో ఏళ్ళుగా ఇలా బాధపడుతున్నాడు, నువ్వు ఇన్ని అద్భుతాలు సూచక్రియలు ఇన్ని చేస్తున్నావు కదా ప్రభువా, మరి ఈయనకి ఏదో కొంచెం స్వస్థత చేయొచ్చు, చెయ్యి ప్రభు అని అడిగారా? ఏ రోజైనా వాడి మీద ప్రేమ ఉందా వీళ్ళకి? లేదు. కానీ వాడిని వంకబెట్టి యేసుని ఇరికించాలని ప్లాన్ వేశారు వీళ్ళు. ఎంత గొప్పలో చూడండి. వాడికి ఎలాగో వీళ్ళు మేలేం చేయలేదు,
హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, అడిగి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఈయన దగ్గర తీసుకుని వచ్చి ఏమి బాగుపరచలేదు, వాడికి ఏమేలు చేయలేదు వీళ్ళు. కానీ ఆ బలహీనతలో ఉన్నటువంటి వ్యక్తిని అడ్డు పెట్టుకుని ఈయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభువారు సమాధానం చెప్పకుండా ఈయన కూడా ప్రశ్నే వేస్తున్నాడు. క్రైస్తవులుగా మనం నేర్చుకోవలసినటువంటి ఒక లాజిక్ ఏంటంటే, ఎవరైనా బైబిల్ విషయాల మీద ప్రశ్నలు వేసినప్పుడు మొట్టమొదటిగా మనం ఏం గ్రహించాలి అంటే, వారు ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటి, రీజన్ ఏంటి, అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారా, నేర్చుకోవాలనుకుంటున్నారా, వాళ్ళకి అది నిజముగానే డౌట్గా ఉందా. ఇప్పుడు మనం చెబితే విని నేర్చుకుని వాళ్ళు కలిగి ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకుని ఈ సత్యాన్ని అంగీకరిస్తారా, లేక ఇరికించడానికి, తప్పుబట్టడానికి, ట్రోల్ చేయడానికి, అవమానించడానికి, బైబిల్ని తక్కువ చేయడానికి, ప్రభువుని కించపరచడానికే ఈ ప్రశ్న అడిగారా అని మనం మొట్టమొదటిగా గుర్తించి, గ్రహించి, గమనించి అప్పుడు చెప్పాలి సమాధానం. లేకపోతే ప్రశ్నకు ప్రశ్నే సమాధానం. వాళ్ళు అడిగారు కదా అని మనం తక్కువని చెప్పేయకూడదు. మనలను కూడా కొన్ని సంఘాల వారు ప్రశ్నలు వేసినప్పుడు పౌరుషంగా సమాధానం చెప్పేకండి. జస్ట్ ఇలాగ ఒక నిమిషం ఆలోచించి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఎవరు అడగమన్నారు, వీళ్ళు అడిగారు కదా ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను విని నేర్చుకుంటారా, వీళ్ళు అసలు విని వీళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారా, సత్యంలోనికి వస్తారా, లేదా నన్ను సేవకుణ్ణి సంఘాన్ని అవమానిస్తారా అని ముందు మీరు ఆలోచించి అప్పుడు వారి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. లేకపోతే మీరు కూడా ప్రశ్న వేసి వదిలేయాలి. ఎందుకంటే వారు సమాధానం చెప్పరు. ఎవరన్నా ప్రశ్న అడిగితే మనం సమాధానం చెప్తాం, కానీ మనం అడిగిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పరు. మీరు గమనించే ఉంటారు, మరి గమనించాలి కూడా. అయ్యి బాబోయ్ మనం సమాధానం చెప్పకపోతే ఎలాగంటే మన తప్పు అయిపోద్దని ఏం అనుకోవద్దు. మిమ్మల్ని ప్రశ్న ఎత్తే నా వరకు తీసుకురండి, పర్లే. ఎవరెవరు ఎంత క్రిటికల్గా ఇబ్బంది పెట్టేలాగా, అవమానించేలాగా, దూషించేలాగా ప్రశ్నలు అడిగితే వాళ్ళని ఏమనకండి. సరే ఈ విషయంలో నేను ఇంకా నేర్చుకోలేదు, లేకపోతే తెలుసుకోలేదు, నాకు తెలియదు, మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చేయండి, ఆయన మీ ప్రశ్నలు నివృత్తి చేస్తారని తీసుకొచ్చేయండి, ఇబ్బంది ఏం లేదు. చక్కగా లైవ్ పెట్టుకుని కూర్చోబెట్టి మైకిచ్చి మాట్లాడిద్దాం. వాళ్ళ బండారం అంతా బయటికి రావాలి కదా. ప్రభువారు కూడా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఈయన కూడా ప్రశ్న వేస్తున్నారు. ఏ మనుష్యునికైనాను ఒక గొర్రె ఉండి ఉంటాయి, గొర్రెలు ఉంటాయి వీళ్ళకి, అడిగిన వాళ్ళకి ఉంటాయా, ఎందుకుండో బోలెడు ఇజ్రాయేలీలు గొర్రెలు కాపరులుగా గొర్రెల మందలు కలిగి ఆస్తిని కలిగి ఉన్నవారే కదా. మీలో ఏ మనుష్యునికైనా ఒకటేంటి 100,000 ఉన్నాయి వీళ్ళకి, ఒక గొర్రె ఉంటే అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పట్టుకుని తీయడా అని ప్రశ్న వేశాడు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలా వద్దా? చెప్పాలి. ఏం చెప్పాలి ఇప్పుడు? నేనైతే తీని ప్రభువా అని చెప్పాలి. ఎందుకని? సరే వీళ్ళు ప్రశ్న అడిగినటువంటి వారు ఇదే సమాధానం చెప్పారు అనుకుందాం. నాకు ఒక గొర్రె ఉంది ప్రభువా, విశ్రాంతి దినాన గుంటలో పడిపోయింది ప్రభువా, అయితే నేను తీను ప్రభువా అని చెప్పాలి. అరే తీవా? మనస్ఫూర్తిగానే చెప్తా ఉన్నావా? నీ గొర్రె చచ్చిపోతే నీకు ఇష్టమేనా? నీకు నష్టం కలిగినా నీకు లాభంగానే భావిస్తావా? విశ్రాంతి దినం కనుక నీకు ఎలాంటి బాధ అనిపించదా? ఇంకా దాన్ని తీయకుండా అలాగ కొట్టుకుని అందులో పడిపోతే, ఆ ఊబులో పడిపోతే, ఆ లోయలో పడిపోతే, ఈరోజు విశ్రాంతి దినం కనుక శుభ్రంగా రెస్ట్ తీసుకో, రేపు పొద్దున్న వచ్చి తీస్తానులే అంటావా అని ఈయన అడగడా? కాబట్టి ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం లేదు. ఇలాగంటే కనుక ఇలాగంటాడు, లేదు ప్రభు తీసేస్తాను ప్రభు అంటే పగిలిపోద్ది. చెంప చెల్లుమనిపించే సమాధానం ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పకూడదు, సైలెంట్గా ఉండాలి. మనిషికి తెలిసినటువంటి సూపర్ ట్రిక్ ఇది. ఏం చెప్పకూడదంతే.
అలా మౌనంగానే ఉండాలి. మీలో ఎవరికైనానో ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పైకి తీయడా అని ప్రశ్నేశారు ప్రభువారు. ఇప్పుడు చెప్తూ, గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమే అని చెప్పి, అంటే విశ్రాంతి దినంలో గొర్రె గుంటలో పడిపోతే తీయొచ్చా తీయకూడదా? తీయొచ్చు. తప్ప? ఒక ప్రాణాన్ని కాపాడటం తప్ప? తప్పు కాదుగా, ధర్మమే అని అన్నాడుగా. విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమే అన్నాడుగా. గొర్రె పడిపోయింది, తీశాడు అంటే రాళ్ళు పెట్టుకొట్టి చంపేయడమేనా? విశ్రాంతి దిన ఆచారాన్ని భగ్నం చేసావని కొట్టేయడమేనా? సరే, గొర్రె కాబట్టి నేను తీను ప్రభువా, ఐఎమ్ మిస్టర్ పర్ఫెక్ట్, నా భక్తి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సరే, ఒకవేళ అలా చెప్పలేదు కాబట్టి బతికిపోయారు. ఒకవేళ చెప్పుంటే ఇప్పుడు గొర్రె ప్లేస్లో నీ కొడుకు నీ కూతురు అంటాడాయన అనే క్యాండిడేటే ఆయన. అసలు ఎదుటివాడి మనసులో ఏముంది ఆయనకి తెలీదా ఏంటి? అసలు ఈయన డిజైన్ చేసింది ఆయనగా. హృదయాంతరంగములు ఎరిగిన వాడు కదా. ఇప్పుడు ఆయన గొర్రె అనే పదాన్ని తీసి వెంటనే రీప్లేస్ ఏం కనబడుద్ది? విశ్రాంతి దినమున నీ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. అక్కడ ఒక గొర్రె. ఇప్పుడు అంటాడు, నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుడు గుంటలో పడిపోయి, డాడీ హెల్ప్, కాపాడండి, అమ్మా నాయనా అని అరుస్తూ ఉన్నాడు. ఊబులో పడిపోయాడు, ఊపిరాడడం లేదు, కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? గట్టు మీదకి వెళ్ళి, అరే పడితే పడ్డావులేరా, ఉండు, బతుకుంటే రేపొద్దున్నొచ్చి నిన్ను పైకి లేపుతా, చచ్చిపో, నాకు సంబంధం లేదు, ఈరోజు విశ్రాంతి దినం అంటాడా? ఎందుకండు అంటే ఆ రోజు దేవునితో గడపాల్సినటువంటి సమయమైనా, దేవుని మందిరంలో ఉండే పరిస్థితి అయినా, ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆలస్యంగానైనా దేవుని మందిరానికి వస్తాను, దేవునికి తెలుసు కదా ఎందుకు లేట్ అవుతుందో, నేనేం తప్పు చేయడానికి మానేలేదు కదా, ఒక ప్రాణాన్ని కాపాడడానికే కదా ఇక్కడ ఆగాను, చనిపోతున్న వారిని బ్రతికించడానికి అదే ఆగాను, ఇలా బ్రతికించినందుకు దేవుడు నన్ను ఏమన్నా చేస్తాడా, క్షమిస్తాడు కదా అన్న ఆలోచన మనుషులకు ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పలేక, యేసు వారికి సమాధానం చెప్పలేక వీళ్ళు ఒక మాయోపాయము లేక కపటోపాయాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి, ఎవరు చెప్పారు? యేసు. అంటే గొర్రెను కాపాడడం విశ్రాంతి దినాన్ని తప్ప? గొర్రెను కాపాడితే విశ్రాంతి దిన ఆచారాన్ని మీరడమా, నేరమా, ఘోరమా, పాపమా, శాపమా? నో, అదేం లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, మేలు చేయి, ఇది ధర్మం, మేలు చేయి, ఇది ధర్మం అని ప్రభువారు చెప్పి, ఆ మనుష్యునితో, ఏ మనుష్యుడు? ఓచ చేయగల మనుష్యుడు, ఆ మనుష్యునితో నీ చెయ్యి చాపమనెను, వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. ఈ ఓచ చేయగల మనుష్యుని అక్కడే ఉన్నాడు, అతని ఎదురుగానే ఈ డిస్కషన్ అంతా జరుగుతూ ఉంది. అప్పుడు ప్రభువారు అన్నారు, ఆ ఓచ చేయగలవానితో ఆ మనుష్యునితో అన్నారు, నీ చెయ్యి చాపు అన్నాడు. నీ చెయ్యి చాపమనగా అతడు చెయ్యి చాపడట, అది కూడా రెండవ దాని వలె బాగుపడెను. ఈ చెయ్యి ఎలా ఉందో ఈ చెయ్యి కూడా అలాగే మారిపోయింది.
అప్పటి వరకు బలహీనమైపోయింది, అప్పటి వరకు నరాలు పనిచేయలేదు, అప్పటి వరకు రక్త ప్రసరణ సరిగా జరగలేదు, అప్పటి వరకు చేతివేళ్ళు పనిచేయలేదు, అప్పటి వరకు ఎండిపోయింది, అప్పటి వరకు కృషించిపోయింది, అప్పటి వరకు అది డ్యామేజ్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారు ఏమంటారంటే ఈ వేలు తీసేయాలి, ఈ చేతి గుత్తి తీసేయాలి, లేదా ఈ చేతినే తీసేయాలి, ఈ కాలు తీసేయాలి అని చెప్తూ ఉంటారు. మన అవయవం తీసేసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు కదా. ఈ శరీర భాగాల్లో పైకి కనిపించుతూ దానితో బోలెడంత పనుండి తర్వాత ఆ అవయవాన్ని పోగొట్టుకుని అవిటివాడుగా ఫిజికల్గా అంగవైకల్యంతో ఉండటం అంటే అది ఎవరు సంతోషిస్తారు, ఎవరు ఆనందపడతారు, ఎవరు ఇష్టపడతారు? అలాగా చేయి తీసేయాలి డాక్టర్ గారు అని చెప్తే ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. అంటే అలాంటి పరిస్థితుల్లో నిజానికి చేయాల్సిన పనేంటి? ట్రీట్మెంట్ ఏంటంటే దాన్ని తీసేయడమే, అదే ట్రీట్మెంట్. కానీ ప్రభు ఏం చేశారు? అతని చెయ్యి చాపమని చెప్పి ఎప్పుడైతే అతడు చెయ్యి చాపాడో ఇంతకు మునుపు ఆ చెయ్యి ఎలాగుందో, లేదా అతని రెండవ చెయ్యి ఎలాగుందో దానివల్ల ఈ చెయ్యి కూడా మారిపోయిందట, బాగుపడెను అని చెప్పారు. ఇది ఆయనకి ఎలా సాధ్యమైంది? పాత నిబంధనలో గాయపరుచువాడను నేనే, స్వస్థపరుచువాడను లేదా గాయము కట్టువాడను నేనే అన్నారు. చెవిటి వారిని, మూగవారిని, గ్రుడ్డి వారిని కలుగు చేసింది నేనే అన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నేను అడుగుతున్నాను, యెహోవా ఎవరిని స్వస్థతపరిచారు? మరి ఎందుకు చెప్పాడు అలాగా? అసలు యెహోవా అంటే ఎలా ఉంటాడు? మహిమ దేహం. ఆయన ఎవరికి కనబడాలనుకుంటే అలా కనబడతాడు, ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళతో మాట్లాడతాడు, లేకపోతే ఎవరికి కనపడ్డు, ఆయన స్వరం ఎవరికి వినబడదు. మహిమ దేహం. మరి అలా ఉన్నప్పుడు ఆయన ఎవరికి స్వస్థత చేశాడు వచ్చి? ఎవరిని బాగు చేశాడు వచ్చి? అంటే ఆ పాత నిబంధనలో చెప్పినటువంటి వాక్యాలన్నీ ఎవరి కోసం? యేసు కోసమే. అంటే యేసు అంటే ఎవరో కాదుగా, నేనే యేసుగా వస్తాను, అప్పుడు ఇవన్నీ చేస్తానని చెప్పినటువంటి సందర్భాలు అవన్నీ కూడా. అలాగే సింపుల్గా అర్థం చేసుకుంటే బైబిల్ అమోఘంగా అర్థమవుద్ది. నేను ఒకానొక రోజున వస్తాను ఈ లోకానికి, యేసుగా వస్తున్నప్పుడు బాగు చేస్తానన్నాడు. అసలు ఈ ఓచ చేయగలవాన్ని కలుగజేసింది ఎవరు? ఆయనే అంటే యేసే కదా. పోనీ ఆ ఓచ చేయగలవాన్ని బాగు చేశాడని వ్రాసినప్పుడు ఒక చెయ్యేమో చిన్నగా, ఇంకో చెయ్యి పెద్దగా అయిపోయింది అనుకోండి, బాగుంటుందా? ఎందుకు బాగోదు? మనం బట్టలు కుట్టించుకునేటప్పుడు షర్ట్ ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకుంటాం, లేకపోతే హాఫ్ హ్యాండ్స్ కుట్టించుకుంటాం, లేకపోతే టీ షర్ట్లు వేసుకుంటాం. ఒక చెయ్యి ఏమో ఇక్కడ వరకు ఉన్నాం, ఇంకో చెయ్యి ఇక్కడ వరకు ఉందనుకోండి, ఏమనాలి? ఈ మధ్య కొంతమంది జాకెట్లు అలాగే ఉన్నాయి, ఫ్యాషన్ కదా. అంటే రెండు చేతులు సమానంగానే కొట్టాలి. స్టిచ్చింగ్, ప్యాంటు స్టిచ్చింగ్ చేయించుకుంటాం. ఒక కాలేమో నిక్కర్లాగా, ఒక కాలేమో 3/4 లాగా మోకాలు దాటికి ఎందుకు ఉందనుకోండి, ఏమనాలి అప్పుడు? ఎవడ్రా ఈడు పిచ్చుడా ఏంటి అంటారు. ఇప్పుడు యేసువారు స్వస్థత చేసినప్పుడు లేదా బాగు చేసినప్పుడు ఒక చెయ్యి చిన్నగా ఒక చెయ్యి పెద్దగా ఉందనుకోండి, బాగుంటుందా? అసలు బాగోదు. ఒక కాలేమో పొట్టిగా ఒక కాలు పొడుగుగా ఉందనుకోండి, నడుస్తాడు? అసలు నడవడు. అంటే రెండిటికి ఒకటే మెజర్మెంట్. ఆ మెజర్మెంటు ఆయన నిర్ణయించుకుని డిజైన్ చేసి ఈ లోకానికి పంపించాడు కనుకనే ముందటి చెయ్యి లేదా రెండవ చెయ్యి ఎలా ఉందో ఈ
అనారోగ్యానికి గురి అయినటువంటి చేతిని కూడా ఆయన అలాగ బాగు చేసి పెట్టాడు. వేరే వాళ్ళు అనుకోండి ఎలా ఉంటుంది, కొంతమంది డాక్టర్లు ఆపరేషన్లు చేస్తూ ఉంటారు, సెట్ అవ్వండి. అంటే ఈ బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమా లేదా డాక్టర్ గారి ప్రాబ్లమా ఏదో ఒకటి ఉండాలి అందులో. బాడీ ప్రాబ్లం వలనైనా అది సెట్ కాకపోయి ఉండొచ్చు, లేదా డాక్టర్ గారికి దాని మీద పరిజ్ఞానం లేకనైనా అది సెట్ కాకుండా ఉండొచ్చు. కానీ సమస్తాన్ని సెట్ చేసిన ఆయనే ఈ లోకానికి వచ్చాడు, కలిగించిన ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అందుకనే సేమ్ రెండవ దాని వలె అయిపోయిందట. సరే అయింది. ఈ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళకి ఏమైనా సంతోషమేనా? ప్రశ్న అడిగారుగా, ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళకి సమాధానం వచ్చిందిగా. పోనీ వీళ్ళకి ఏమన్నా సంతోషమా? అసలు ఎలాంటి సంతోషాలు లేవండి. ప్రశ్న అడిగారు, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ప్రభువారు కూడా మరలా ఇంకో క్వశ్చన్ వేశారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, విశ్రాంతి దినాన్న మీకు ఒకే ఒక గొర్రెండి, ఆ గొర్రె కూడా వెళ్ళి గుంటలో పడిపోతే దాన్ని పైకి తీస్తారా లేదంటే ఎవడో సమాధానం చెప్పలేదు. కానీ నిజానికి సమాధానం ఏంటి? తీయాలి. ఆ రోజు విశ్రాంతి దినం నేను తీయనని ఎవడండు, ఎందుకంటే తీగిపోతే చచ్చిపోద్ది. ఆన్సర్ అదే. ఇప్పుడు గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు అన్నాడు ఈయన. అంటే అర్థం ఏంటి? విశ్రాంతి దినాన్న గొర్రె పిల్లను కాపాడితే పాపం కాదు, ధర్మమే, మేలే, దానికి దేవుడేమి నిన్ను నన్ను ఏమి శిక్షించడు అని చెప్పినటువంటి ఆయన, అదే విశ్రాంతి దినాన్న ఈ గొర్రె కంటే మనిషి ఇంకా గొప్పోడురా నాయన, దేవుని రూపంలో దేవుని పోలికలో చేయబడిన వాడురా, కాబట్టి వీడిని కాపాడితే, వీడిని రక్షిస్తే, వీడిని బాగు చేస్తే అది తప్పేమీ కాదు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆల్రెడీ ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి పరిసయ్యులు విశ్రాంతి దినాన్న సబ్బాతు రోజున ధర్మశాస్త్రాన్ని మీరారు. దేవుడు ఆయన చంపేశాడా? లేదు అని ఆల్రెడీ చెప్పాడు ఈయన. యాజకులే తప్ప దేవుని మందిరంలో ప్రవేశింపకూడదు, సమూహపు రొట్టెలు తినకూడదు అంటే దావీదు అతనితో ఉన్నవారు తినేశారు. పోనీ అప్పుడైనా దేవుడు కోపగించాడా? లేదు అని ఈ రెండు సందర్భాలు చెప్పాడుగా. అయినా సరే వీళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంది? విశ్రాంతి దినం, విశ్రాంతి దినం, విశ్రాంతి దినం. కేవలం దాని మీద మాత్రమే వీళ్ళ ఫోకస్ ఉంది. కానీ ఇక దేని మీదనో వీళ్ళకి ఫోకస్ అనేది లేదండి. అందుకనే ఈయనైతే ఇక్కడ మేలు చేశాడు. ధర్మమా కదా? ధర్మమే. విశ్రాంతి దినాన్ని మేలు చేశాడు, ధర్మమే. కానీ వీళ్ళకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయనను ఏదో ఒక రకంగా పైన చెప్పారుగా, అందుకు ఆయన మీద నేరం మోపాలనే కదా ఈ ప్లానింగ్ అంతా. ఆయన మీద నేరం మోపడానికే కదా ఇదంతా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? ఆయన ఏం సమాధానం చెప్పినా వీళ్ళకి అనవసరం. ఆయన మీద ఏదో ఒక రకంగా ఏం చేయాలి? నేరము మోపాలి, నేరం మోపాలి. వీళ్ళకి అందరికీ ఎంత మేలు చేసినా నేరం మోపాలి. ఎన్ని మేలులు చేసినా అవన్నీ అనవసరం. వీళ్ళ ఫోకస్ అంతా దేని మీద ఉంది? ఆయన మీద నేరం మోపాలి, అంతే. ఫిక్స్ అయిపోయారు. ఇక మరి మోపారా లేదా? వీళ్ళు మోపకపోతే మనుషులు అవుతారేటి? 14వ వచనంలో అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి అంటే అర్థం ఏంటో తెలుసా? గూడు పుటాన్ని బ్యాచ్ అన్నమాట. వెలుపలికి పోయి అంటే అర్థం ఏంటి? ఈడేదో గూడు పుటాని బ్యాచ్. యేసు వారు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. ప్రభు రాత్రి భోజన సంస్కరణ ఏర్పాటు చేశారు. ఆ రోజు రొట్టె విరిచి ప్రభు వారిస్తే అందరూ తీసుకుని తిన్నారట. ద్రాక్ష రసం ఇస్తే అందరూ త్రాగారట. వెంటనే ఇస్కరియోతు యోధ అక్కడ నుండి లేచి వెళ్ళిపోయాడు. అసలు ఇస్కరియోతు యోధాకి అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళేటటువంటి పనేంటి? అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి?
అంత కొంపలు ములుగుపోయే పని ఏం చేయడానికి బయటికి వెళ్ళాడు? ఏమి రాజ్యకార్యాన్ని వెలగబెట్టడానికి అర్ధరాత్రి వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళాడు? ప్రభువు వారిని అప్పగిస్తే డబ్బులు వస్తాయి, ప్రభువు వారిని కిడ్నాప్ చేస్తే డబ్బులు వస్తాయి. కాబట్టి బేరం కుదుర్చుకోవడానికి వెళ్ళాడు, రేటు మాట్లాడుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళడమే కాదు, పనికి ముందు అడ్వాన్స్ ఎంత, పని అయిన తర్వాత ఎంత అని బేరం మాట్లాడతారు. ఏదైనా సరే ముందు ఇంత బయానా ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, పని అయిపోయిన తర్వాత మిగిలింది ఇవ్వాలి, ఇది రూల్. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారో తెలుసా? పనికి ముందింత, పని తర్వాత ఇంత కాదు డీలింగ్, వన్ టైం సెటిల్మెంట్. అలా వచ్చాడు, మాట్లాడాడు, వన్ టైం సెటిల్మెంట్ వెంటనే ఇచ్చేశారు. అంతే, 30 వెండి నాణేలు. వెండి నాణేలు తూచి ఇచ్చేశారు, వన్ టైం సెటిల్మెంట్. అమ్మయ్య, బేరం భలే కుదిరింది. మళ్ళీ వీళ్ళ కాళ్ళు చుట్టూ తిరగాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు సగం ఇచ్చి పని అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేస్తారన్నటువంటి ఏ దిగులు, ఏ చింత లేదు అని పాట పాడుకుంటూ వచ్చాడు. అరే బయటికి ఎందుకు వెళ్ళావురా అంటే, ఎందుకు వెళ్ళాడు? గూడు పుట అని అంటారు దీన్నే. ఈ విశ్రాంతి దినాన ప్రభువారు సమాజ మందిరంలోనికి వచ్చారు. అదే సమయంలో ఓర్చ చేయగలవాడు వచ్చాడు, అదే సమయంలో పరిసయ్యులు ఉన్నారు, అదే సమయంలో అందరూ ఉన్నారు. ఈ అందరూ ఉన్నప్పుడు వీళ్ళ ప్రశ్న అడిగారు. ప్రశ్నగా ఆయన మరొక ప్రశ్న వేశాడు. వీళ్ళకి సమాధానం దొరికింది. ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్ళారు? ఆయన ఎదురుగా మాట్లాడుకోవచ్చుగా. గూడు పుటాన్ని, బ్యాచ్లన్నీ ఎదురుగా మాట్లాడరు, చాటునే మాట్లాడతారు. ఎవరి మీదన్నా నేరాలు మోపాలన్నా వాళ్ళు చాటునే, చీకట్లోనే, మాటునే ప్లాన్ వేస్తారు. ఇదే బ్యాచ్. ఎవరు వీళ్ళంటే పరిసయ్యులు. పరిసయ్యులు ఎవరు? దేవుని మందిరంలో పరిచర్య చేసే వారు, యోధా మతాన్ని కొమ్ము కాసేవారు. ఒక కుర్చీకి 4 కాళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయో, అందులో యోధా మతాన్ని కాయడానికి వీళ్ళు ఒక బలమైన కాలుగా, స్తంభముగా, మూల స్తంభముగా ఉన్నటువంటి వారే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఏం చేశారట? ఇప్పుడు వెలుపలికి పోయి ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎందుకు వచ్చింది ఆలోచన? ధర్మశాస్త్రాన్ని మీరాడు, స్వస్థపరచకూడదు ఫిక్స్ అయిపోయారు, బాగు చేయకూడదు ఫిక్స్ అయిపోయారు. వెన్నెలు తుంచుకున్నారుగా, వెన్నెలు తుంచారు కాబట్టి చంపేయాలి. స్వస్థత చేశాడు కాబట్టి చంపేయాలి. శిష్యులు తప్పు చేసిన శిక్ష ఎవరికి? యేసుకే. యేసు వారు తప్పు చేయకపోయినా శిక్ష ఎవరికి? యేసుకే. చూడండి వీళ్ళ టార్గెట్ ఎలా ఉందో. ఇప్పుడు బయటికి ఏం ఆలోచించుకున్నారట? వెలుపలికి పోయి ఆయనను ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. సంహరింతుమా, సంహరింతుమా అంటే ఎలా అయినా సరే చంపేయాలి, యేసును వేసేయాలి, ఎలా అయినా సరే సంహరించాలి. ఈ యేసు పీడ మనకు ఉండకూడదు, చంపేయాలి. మన ధర్మశాస్త్రాన్ని, మను ధర్మశాస్త్రం కాదు, మన ధర్మశాస్త్రాన్ని, మన ధర్మశాస్త్రాన్ని ధిక్కరించాడు. పరిసయ్యులకు ఎదురు చెప్తూ ఉన్నాడు, మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, మన మతాన్ని అవమానిస్తూ ఉన్నాడు, మన ధర్మశాస్త్రాన్ని మీరాడు. 1, 2, 3 ఎన్నని సహించాలి? ఎంతని ఓర్చుకోవాలి? అసలు వీడిని మనం ఎందుకు ఓర్చుకోవాలి? చంపేస్తే పోలా? మనం ఎంతోమందిని చంపేసిన వాళ్ళమే కదా మన హిస్టరీ. ఈయన పెద్ద లెక్క, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా, బోల్డ్ మందిని చంపేశాం మనం, ఈడు పెద్ద లెక్కేటి అని కుట్ర పన్నుతూ ఉన్నారు. ఆలోచన చేశారట, ఎలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా
నేను అడుగుతున్నాను, ఈయన చేసిన నేరము, ఘోరము, తప్పు, పాపము ఏమిటి? ఏం లే, ఆయన ఏం చేయలేదు, ఆయన ఏమీ చేయలేదండి. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు? వారి మాట నెగ్గక వాళ్ళ ఈగో తట్టుకోక, ఈగో అంటే అహంకారం, అహంభావం, వాళ్ళ అహంకారం, వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వక ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపేద్దాం అనుకుంటున్నారు. చంపితే కానీ పగ చల్లారదా? చాలామంది పగ చల్లారదు. ఒకరిది కాదు, ఇద్దరిది కాదు, చాలామంది పగబట్టేసారు ఆయన మీద. ఆయనను చంపితేనే కానీ వాళ్ళ పగ చల్లారదు, నిజంగానే చల్లారదు. కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మతోన్మాదుల్లాగా ఉన్నారు. వాళ్ళు మతోన్మాదులే, యోధా మతోన్మాదులు వీళ్ళంతా. అలాగా ఆయనను చంపాలని పన్నాగం చేశారు. మొత్తానికి ఒక ఆలోచన చేశారంటే ప్లాన్ రెడీ చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. 16 వరకు టిక్ పెట్టుకోండి. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయాను అంటే ఏటి? సమాజ మందిరంలోనే చంపేద్దాం అనుకుంటున్నారా వీళ్ళు? అచ్చట నుండి వెళ్ళిపోయిన, ఆ సంగతి తెలుసుకుని అచ్చట నుండి వెళ్ళిపోయినంటే అర్థం ఏంటి? వీళ్ళు ఇప్పుడు లోపలికి వచ్చారంటే ఏం చేస్తారు? ఇక చంపేస్తారన్నమాట. వెళ్ళిపోయాడట ఆయన. ఎందుకు వెళ్ళిపోయాడని అడుగుతున్నాను ఇప్పుడు. భయమా? నేను ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడుగా, మరి ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోయాడు? తనను తాను అప్పగించుకోవడానికి వచ్చానన్నాడుగా, మరి ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళిపోయాడు? తన తల్లి అయిన మరీతో చెప్తారు ఒక సందర్భంలో, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు. ఈ పరిశీలికి తెలియక కంగారు అవుతున్నారు ఇప్పుడు చంపేద్దామని. అరే నా సమయం ఇంకా రాలేదు, అప్పుడు వస్తానులే, కంగారు పడకండి. ఒకానొక రోజున వచ్చారు, యోధా ఇస్కరియా తీసుకుని వచ్చాడు కదా అందరినీ. తీసుకుని వస్తే అరే బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా తాళ్ళు, కత్తులు, గుదేలు ఇవన్నీ పట్టుకుని వచ్చారు. ఎందుకు? కౌరు పెడితే నేనే వస్తాను కదా అన్నాడు ఈయన. షాక్ అయ్యారు. వీడు కౌరు పెడితే వస్తావా? నేను చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి నీ సంగతి అంటే, సర్లే చంపేద్దరు కానీ వస్తాను, కంగారు పడక, నాకండి అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఎవరు సిచ్యువేషన్ అంటే ప్రభువారికి తెలుసు ఆయన ఎప్పుడు అప్పగింపబడాలో, ఆయన ఎప్పుడు సిలువనెక్కాలో, ఆయన ఎప్పుడు చనిపోవాలో ఆయనకి తెలుసు. ఇది ఆన్ టైం కాదు, రాంగ్ టైం. అది ఆయన అప్పగింపబడే సమయం కాదు ఇది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన వస్తాడు. బై బై వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి. అక్కడ లేడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు బయట ఊరికే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తున్నారు. ఈయనేమి వెళ్ళిపోయాడు. జరిగింది అదే. యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటి నుండి వెళ్ళిపోయిరి. బహుజనులు ఆయనను వెంబడింపగా, ఆయనతో పాటుగా బహుజనులు కూడా ఉన్నారు, ఆయనను వెంబడించారంటండి. వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించిన. వాళ్ళందరికీ ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయి, అక్కరతలు ఉన్నాయి, వాటిని అన్నిటినీ గుర్తించినటువంటి ప్రభువు వాళ్ళకి స్వస్థత ఇచ్చి వెళ్ళిపోయాడట. మిగిలినటువంటి సందర్భాలను వచ్చేవారన్నా మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచినటువంటి దినముల్లో మీ కృపా కాపుదల మాకు దయచేసి ఈ రోజునైనా మేము సజీవులుగా ఉండి మిమ్మల్ని ఆరాధించడానికి మీ కృపా కాపుదల మాకు ఇచ్చి ఎన్నో ఉన్నతమైన మాటలతో మా హృదయాలను తృప్తిపరిచిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్య భాగంలో చెప్పబడినటువంటి విషయాలు మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని దయచేయమని కోరుతూ
యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలండి.